హైవేస్ కొన్ని సందర్భాలలో యముడి మీద చాలా కోపం వచ్చిందండి నాకు. మహాభారతం బై ఎస్పీ ఛానల్లో మహాభారతం సిరీస్ ఇస్తున్నాను కదా, అందులో యమధర్మరాజుని ఒక ముని శపించడం, ఆ తర్వాత ఈ యమధర్మరాజు వచ్చేసి భూమిని విదురుడిగా పుట్టడం, ఈ విదురుడు ఎవరంటే చెక్ చేస్తున్నప్పుడు అసలు ఈయన అన్నీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఈవెన్ మనం చనిపోయిన తర్వాత ఫస్ట్ నరకానికి వెళ్తాం, నరకం దగ్గర ఇప్పుడు మొత్తం మన లెక్కలు చూస్తాడు, అంత మంచిగా ఉందంటే స్వర్గానికి పంపుతాడు. అది కూడా దేవతల నుంచి పంపిస్తారు అన్నమాట. మనం తప్పు చేసామన్నప్పుడు నరకంలో శిక్షలు అనుభవించినప్పుడు ఇక మన సోల్ ఆత్మకు ఒక దేహాన్ని అప్పచెప్తారు, ఇంకా శిక్షలు అమలు పరుస్తూ ఉంటాయి. సో యముడి విషయంలో అంతా బాగానే ఉన్నట్టు అనిపించింది, కానీ ఇటువంటి మరణాలు చూసినప్పుడు అండి గుండె చివుక్కుమనిద్ది. అసలు ఏంద్రా ఇంత ఘోరం అంటే, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలంటే మాటలు కాదండి, అది ఒక తపస్సు. సివిల్స్ రాయాలా, ప్రిలిమ్స్ అవ్వాలా, మెయిన్స్ క్వాలిఫై అవ్వాలా, దాన్ని ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వాలా, మరలా ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వాలా, మరలా అందులో ఫస్ట్ వచ్చి చాలామంది ఐఏఎస్ పెడతారు, కొంతమంది ఐఎఫ్ఎస్ పెట్టుకుంటారు ఫారెన్ సర్వీస్, అండ్ థర్డ్ చాయిస్ ఐపీఎస్ పెడతారు, కొంతమంది ఫస్ట్ చాయిస్ ఐపీఎస్ పెట్టుకుంటారు వాళ్ళకి ఇష్టం అన్నట్టు. దాన్ని ఇంటర్వ్యూలో అడుగుతారు ఎందుకు సెలెక్ట్ చేసుకుని, ఏంటంటే కరెక్ట్గా కన్వే చేయాలి, అప్పుడు ఐపీఎస్ ఇస్తారు. రిమైనింగ్ వాటికన్నా ఒక రకంగానే ఐపీఎస్ ఇవ్వాలి అంటే ముందు వెనక ఎంక్వైరీలు ఇన్వెస్టిగేషన్ చాలా ఇదిగా ఉంటాయి. సో టఫ్ అనమాట ఐపీఎస్ అవ్వాలంటే. అయ్యాడు హర్షవర్ధన్, ఇతను మా కర్ణాటకలోనూ మైసూరులో ట్రైనింగ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. హాసన్లో ఇంక ఛార్జ్ తీసుకోవాలి యాజ్ ఏ, ఆయనకి ఏదైతే ఎలక్ట్ చేశారో దానికి ఛార్జ్ తీసుకోవాలి యాజ్ ఎస్పీ అన్నట్టు అనుకోవచ్చు, మేబీ ఐ థింక్ సో. సో ఛార్జ్ తీసుకొని చెప్పేసి వెళ్తున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ కేటాయించిన కార్లే అనకూడదు, కానీ ఆ గవర్నమెంట్ వెహికల్స్ అండ్ ఆ మెయింటెనెన్స్ కొన్ని దరిద్రం ఉంటాయి, అసలు సరిగా పట్టించుకోరు. సేమ్ ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి వెళ్తున్న హెలికాప్టర్ కానీ సరైన మెయింటెనెన్స్ లేక, సరైనటువంటి దాన్ని ఏం చెప్పాలి, ప్రాపర్ చెక్ చేయకుండా దాన్ని పంపించారు ఆ రోజు. అందువల్ల ఆ రోజు ప్రమాదం. ఎగ్జాక్ట్ ఇక్కడ కూడా పాపం ఈయన వెహికల్ సరిగ్గా చూడలేదు, వాళ్ళు వస్తున్నాడు పాపం వెహికల్లోనే, సడన్గా టైర్ బరస్ట్ అయింది, టైర్ పేలిపోయింది, కార్ టైర్. కారు ఇంకా అదుగు తప్పింది కదా, వెళ్ళి ఒక చెట్టును గుద్దుకుంది. ఈయనకు బాగా గాయాలైంది, ఆగమే కూడా ఆసుపత్రి పట్టుకెళ్ళి ట్రీట్మెంట్ వస్తుంది, పాపం చనిపోయారయ్యా అన్నారు. డ్యూటీలో జాయిన్ అవడానికి వెళ్తాడండి ఆ రోజు, ఐపీఎస్ ఆఫీసర్ అండి, వయసు కూడా 26 సంవత్సరాలే పాపం. చాలా చాలా బాగుంది. హర్షవర్ధన్ అంటే బాగా వచ్చింది, వర్ధన్ దగ్గర వా దగ్గర బాగా వచ్చిందంటే పశ్చిమ బెంగాల్ కానీ ఒడిశా అతను కానీ బీహార్ అతను కానీ అయ్యి ఉంటాడు. చాలా చాలా బాధాకరం, ఎందుకంటే ఐపీఎస్ అవటం అనేది ఒక డ్రీమ్గా ఉంటే అది పిచ్చిలాగా ట్రావెల్ చేస్తుంది. నాది అదే బ్యాచ్ అండి, పోలీస్ అవ్వాలి, అది కూడా ఒక ఆఫీసర్ అవ్వాలనుకున్నప్పుడు గ్రూప్ 1 రాశాను, డిఎస్పీ అవ్వచ్చు అని, సివిల్స్ రాశాను, ఎస్పీ అవ్వచ్చు అని. సో నా పేరు శివప్రసాద్లో షార్ట్ కట్ చేసి ఎస్పీ అని పెట్టుకునేది నేను అందుకే అనమాట. డిపార్ట్మెంట్ ఇది పిచ్చండి నిజంగా. పోలీస్ అవ్వాలి, సమాజానికి మేలు చేయాలి, అలా అవ్వలేని పక్షంలో జర్నలిస్ట్గానే ఉండి ఏదైనా మంచి అర్థం చెప్పి తాపత్రమే ఇది. అందుకే పోలీసుల గురించి ఏదైనా చెప్పి చాలా కేర్ఫుల్గా ఉంటే, అంటే పోలీసుల మీద మాట పడనీయకుండా కవరింగ్ అని కూడా అనుకోవచ్చు మీరు. బట్ నాకంటే ఇష్టం ఆ డిపార్ట్మెంట్ అంటే, చనిపోతే చాలా చాలా బాధేస్తుంది.